తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. రేవంత్ రెడ్డిపై పరువు నష్టం దావా పిటిషన్ విచారణకు స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, విజయచంద్రిక గత ఏడాది మే 4వ తేదీన కొత్తగూడెంలో జరిగినటువంటి కాంగ్రెస్ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుంది అంటూ ఆయన ప్రసంగించారు. ఆయన ప్రసంగం పైన బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డి ప్రసంగం వల్ల బీజేపీకి పరువు నష్టం కలిగింది అంటూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే హైకోర్టులో ఆ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఈ బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో ఈ రోజు సిజేఐ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఈ విచారణ సందర్భంగా సిజేఐ బిఆర్ గవాయ్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. కోర్టును రాజకీయ యుద్ధ క్షేత్రాలుగా మార్చవద్దు అంటూ బీజేపీ నేత పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ రాజకీయ నాయకులు మరీ సున్నితత్వంతో ఉంటే రాజకీయాలు ఎలా చేస్తారు, అలా ఉండటం మంచిది కాదు అంటూ కూడా సిజేఐ చెప్పడం కొంత ఆసక్తికరంగానే ఉంది. అయితే ఇటువంటి వాటన్నిటిని కూడా విచారణకు స్వీకరించడం కుదరదు కాబట్టి దీన్ని కొట్టివేస్తున్నాం, హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అప్పీల్ చేస్తున్నామంటూ పిటిషన్ విచారణ కూడా తీసుకోకుండా పిటిషన్ కొట్టివేయడం జరిగింది.